హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు స్టోరీలో రిషి వసుకి ప్రపోజ్ చేసే క్రమంలో తను పడిన టెన్షన్, తన మనసులో భయంతో కూడిన ఆందోళన. ఇక వసుని రిషి కాఫీ షాప్కి రమ్మని పిలుస్తాడు. మరి రిషి లవ్ ప్రపోజ్ చేస్తాడా చెయ్యడా అనేవి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒకరోజు రిషి వసు పుట్టినరోజు కాల్ చేస్తాడు వసుకి శుభాకాంక్షలు చెప్పాలని. హలో రిషి సార్ అంటూ మాట్లాడుతుంది వసు. నాకు భయం వేసింది, నోట్లో నుంచి మాట రాలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోతాడు రిషి. అదేంటో రోజు పొద్దున్నే వసు హాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, రాత్రి కల్లోకి వస్తుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అని రిషి అనుకుంటాడు. వసు పూర్తి పేరు వస్తారా. ముద్దుగా తనను రిషి పొగరు అని పిలుచుకుంటాడు. తనకు మాత్రం నన్ను జెంటిల్మన్ అని పిలవడం ఇష్టం. నేను తనని ఇష్టపడుతున్నానని తనకు తెలుసు, కానీ ఎప్పుడు నేను చెప్పలేదు. తను ఎప్పుడు డామినేటింగ్ టైప్. తనని పెళ్ళి చేసుకోవాలని నా కోరిక. ఇక లాభం లేదు. ఈరోజు ఎలా అయినా తనకి నా ప్రేమ సంగతి చెప్పాలనుకుంటాడు రిషి. వన్ సైడ్ లవ్కే రిషి దేవదాసు అయ్యేలా ఉన్నాను అని తనలో తానే అనుకుంటాడు. కానీ వసు కూడా తనని ప్రేమిస్తుందని తనకు తెలియదు. పొద్దున మా ఇంటికి వాళ్ళ అమ్మ చేసిన స్వీట్స్ తీసుకొని వస్తుంది వసు. హాయ్ అని విష్ చేస్తాను. నా మాటల్లో టెన్షన్ కనిపెట్టి, ఏంటి రిషి సార్, ఎందుకో టెన్షన్గా ఉన్నారు? హాయ్ సార్, ఎందుకో ఏంటి రిషి సార్, ఎందుకో టెన్షన్గా ఉన్నారు అని అడుగుతుంది వసు. రిషికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు. ఇక రిషి అంటాడు, నేను నేను నీతో మాట్లాడాలి వసు. వసు, సార్ ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు కదా అని చమత్కారంగా అంటుంది వసు. రిషి, ఇది కాదు, ఇక్కడ కూడా కాదు, ఇప్పుడు కాదు, సమయం కావాలి వసు. మరి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు సార్, ఏమైంది మీకు ఈరోజు అని అడుగుతుంది వసు. రిషి, ఎక్కడ ఎప్పుడు అనేది నాకు కూడా తెలియదు, కానీ ఇక ఆలస్యం చెయ్యాలని లేదు అని రిషి అంటాడు. వసుకి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా అమ్మ జగతి పక్కనే ఉంది. ఇక ఎక్కువ మాట్లాడలేకపోయాను అని అంటాడు రిషి. ఇక వసు అంటుంది, ఏంటి సార్, నాకు ఏమైనా ప్రపోజ్ చేస్తున్నారా అని అడుగుతుంది నవ్వుతూ, తనకు ఏమీ తెలియనట్టుగా. ఇక రిషి అంటాడు, అదేంటి, ప్రపోజ్ చేయకముందే ఇలా బుక్ చేసింది? ఇక ప్రపోజ్ చేస్తే నన్ను ఏం చేస్తుందో, అసలు ప్రపోజ్ చేయాలా వద్దా అనే సందేహం. ఇక రిషి అంటాడు, మనం ఎప్పుడు కలుసుకునే చోటే కాఫీ షాప్లో కలుద్దాం, ఓకేనా అని అంటాడు రిషి. టెన్షన్లో ఏం మాట్లాడానో ఏమో నాకే అర్థం కాలేదు అని అనుకుంటాడు. ఇక వసు అంటుంది, ఓకే ఓకే, ఉదయం 9 గంటలకి కాఫీ షాప్లో అని చెప్పి వెళ్ళిపోతుంది వసు. తను లాస్ట్లో ఉదయం 9 గంటలకు కాఫీ షాప్ ఒక్కటే నాకు అర్థమైంది అని అనుకుంటాడు. అమ్మయ్య అనుకున్నా మనసులో.
ఒక గండం గడిచింది. నాలో ఒక బుల్లి సునామీ వచ్చి పోయినట్టు అనిపించింది. దేవుడా, ప్రతిదీ దినదిన గండంలా ఉంటే ఎలా అని రిషి మనసులో అనుకుంటాడు. ఇక వసు కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. రిషి వెళ్ళేసరికి ఎందుకో నన్ను నేను తలుచుకుంటే జాతరలో అమ్మోరికి బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన మేకపోతులా అనిపించింది రిషి మనసు. ఇక బ్యాక్గ్రౌండ్లో చావు డప్పులు వినిపిస్తున్నాయి. అది కూడా నా ఒక్కడికే. అసలు రిషి వసుకి ప్రపోజ్ చేస్తాడా లేదా అనేది తర్వాతి ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.